నీకు చూపించే దారి చూపిస్తాను నేను, నీకు అన్ని సిద్ధపరిచే ఉన్నాను నేనని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతుంటే నమ్మకం కుదరదు. నేను అంటాను, సరే దిగులు పడ్డావు, ఏడ్చావు, మొత్తుకున్నావు, ఏం ఒరిగింది? పేషెంట్ అవటం తప్ప సందకాడబోవాల్సిన మనిషి సగం పొద్దుకు పోవటం తప్ప ఏం మిగిలింది నీకు? ఏమన్నా మిగిలితే చెప్పు, నీతో పాటు కూర్చొని నేను కూడా ఎడుతా, ఆలోచిస్తా, జుట్టు పీక్కుంటా, ఏదో గందరగోళం చేస్తా, ఇద్దరం కూర్చొని అదే పని చేద్దాం. చెప్పు, ఏం మిగిలింది, ఏం ఒరిగింది? అనవసరంగా మనం గందరగోళమై పక్కన వాళ్ళు కూడా గందరగోళం చేయటం తప్ప ఏం మిగిలింది? ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమంది అండి, మా నాన్న వాళ్ళకి మొరట భాషలో పేరు పెడతాడు. ఎప్పుడు ఏడుపు కొట్టు మొహం వేసుకొని సణుగుతా గొణుగుతూ ఉంటారే. మా నాన్న మొరట భాషలో ఒక పేరు పెట్టాడు వాళ్ళకి. వాళ్ళ పేరు సుమ్మర్లు.